జగన్ గుంటూరు పర్యటనలో నిబంధనలు అతిక్రమించారని 5గురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, జగన్ గుంటూరు పర్యటనలో వైసీపీ నేతలపై కేసులకు సంబంధించిన వివరాలేంటి? ధన్యవాదాలు అశ్విని. వైకాపా నేత అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటించారు. అయితే ఈ పర్యటన ఆశాంతము కూడా జగన్ వైకాపా నేతలు ఎక్కడికక్కడ ఉల్లంఘనలను అతిక్రమిస్తూ పోలీసులు ఏదైతే ఆంక్షలు విధించారో వాటన్నిటిని కూడా బేద్కార్ చేస్తూ వాళ్ళంతా కూడా పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు జగన్ పర్యటన దృష్ట్యా జరిగినటువంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే క్రమంలో 5 కేసులు నమోదు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తాడేపల్లిలో దొంతిరెడ్డి ఎమ్మారెడ్డి పైన కేసు నమోదు చేశారు. అదేవిధంగా పెదకాకాని ఠాణాలో నూనె ఉమామహేశ్వర రెడ్డి అనే నాయకుడి మీద కేసు నమోదు చేశారు. గుంటూరు నగర పరిధిలోకి వచ్చేసి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో నూరి పాత్మ మీద, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటి మురళీకృష్ణ మీద, అదేవిధంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బలసాని కిరణ్ కుమార్ పై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అంటే గుంటూరు పర్యటన దృష్ట్యా జగన్ తాడేపల్లి నుంచి గుంటూరు వచ్చే క్రమంలో దాదాపు 40 నిమిషాల ప్రయాణాన్ని 5-6 గంటలు ప్రయాణించి రావడం, దారి పొడుగుతా కూడా భారీ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తూ స్థానికులకు అదేవిధంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారిపై ఏదైతే కాజా టోల్ ప్లాజా ఉందో అక్కడైతే ఏకంగా నూని మహేశ్వర రెడ్డి అనే అతను 50-60 భారీ వాహనాలను పెట్టి జాతీయ రహదారిపై రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో టోల్ ప్లాజా వద్ద అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా ఆగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. ఇదే పరిస్థితి గుంటూరు నగరంలో కూడా అశాంతము పర్యటన దృష్ట్యా కలిగింది. అడుగడుగునా కూడా పెద్ద ఎత్తున వాహనాలను రోడ్డుపైకి తీసుకొచ్చి రహదారి మీద అడ్డుపెట్టి ప్రయాణికులకు, వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. గుంటూరు నగరంలోనే దాదాపు 3 గంటల పాటు నిదానంగా జగన్ కాన్వాయ్ నిదానంగా వెళ్తూ రోడ్డు మీద ఉన్నటువంటి వైకాపా శ్రేణులకు, నేతలకు అభివాదం తెలుపుకుంటూ వారిని పలకరిస్తూ చాలా నెమ్మదిగా వెళ్తున్న క్రమంలో నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే నరకయాతన అనిపించారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా గుంటూరు నగరంలో ఒక ప్రధాన రహదారికి శంకర విలాస్ బ్రిడ్జ్ వంతెన నిర్మాణంలో ఉండటంతో ఏకైక రహదారి ఒకటే ఉంది, పట్టాభిపురం రహదారి. ఆ రహదారిపై వంతెనపై కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ర్యాలీ చేస్తూ కాన్వాయ్ వెళ్లిన నేపథ్యంలో అక్కడైతే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో దాదాపు 2-3 గంటలైతే నగరవాసులు కావచ్చు, వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు పోలీసులు క్లియర్ గా చెప్పారు, సెక్షన్ 30 అమల్లో ఉంది, మీరు ఎలాంటి ఊరేగింపులు చేయకూడదు, భారీ ర్యాలీలు నిర్వహించకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వేటిని కూడా వైకాపా శ్రేణులు అయితే పట్టించుకోలేదు. భారీ ఎత్తున రోడ్డు మీదకి వచ్చి సామాన్యులకు అదేవిధంగా నగరవాసులకు తీవ్ర ఆటంకం కలిగించే విధంగా వారంతా కూడా హడావుడి చేశారు. ఈ హడావుడిలో స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కావాలని చెప్పేసి బల ప్రదర్శన దృష్ట్యా వాళ్ళు ఎంతో చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా 5 పోలీస్ స్టేషన్లు అయితే 5 నేతల మీద అయితే కేసులు నమోదై ఉన్నాయి. గతంలో ఇదే ధోరణి ప్రతి జగన్ పర్యటనలో కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో పల్నాడు జిల్లా రెంటపాలెం వెళ్లే క్రమంలో కూడా ఇలాగే పోలీసులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ కూడా వాళ్ళ బల ప్రదర్శనగా వెళ్లటం, గుంటూరులోనే ఒక జగన్ కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడి చనిపోవడం కూడా జరిగింది. అదే కార్యక్రమంలో మరొక 2 కూడా తీవ్రంగా ఇబ్బంది పడి చనిపోయిన పరిస్థితి. అంటే మొత్తం 3 చనిపోయారు. ఆ పర్యటన దృష్టిలో పెట్టుకుని గుంటూరు పోలీసులు అయితే చాలా అప్రమత్తమయ్యారు. సెక్షన్ 30 అమలు చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా సెక్షన్ 30 అమలు కాకుండా ఈ వైకాపా నేతలు హడావుడి చేశారు. హడావుడి చేస్తూ, హెరైన్లు మోగిస్తూ, ర్యాలీలు నిర్వహిస్తూ అనేక గందరగోళం చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో స్థానికులు, నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పొచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలోనే 5 పోలీస్ స్టేషన్ లో 5 నేతలపై కేసులు అయితే నమోదై ఉన్నాయి. తదుపరి చర్యలు కూడా తీసుకొని ఉన్నారు. ఇది అశ్విని తాజా సమాచారం. ధన్యవాదాలు వీరాంజనేయులు.